హలో నమస్తే. అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య సేస్. ఈరోజు మా పాప స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అండి. మేమైతే అక్కడికి స్టార్ట్ అయిపోయాం. వెన్యూ వచ్చేసి శిల్పకళా వేదిక శిల్పారామంలో హైటెక్ సిటీ మన హైదరాబాద్లో. అక్కడి దాకా ప్రశాంతంగా వచ్చిన మాకు హైటెక్ సిటీ సిగ్నల్ దగ్గర ఒక 10 minutes పట్టిందండి. వెయిట్ చేసి శిల్పకళా వేదిక మెయిన్ గేట్ రాగానే అక్కడ పార్కింగ్ ఫుల్ అని అయితే చెప్పేశారండి. ఇంకా సైలెంట్గా యూటర్న్ తీసుకొని స్ట్రైట్గా 4th గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. శిల్పారామం అనగానే నాకు గుర్తొచ్చేది షాపింగేనండి. ఈవెంట్ అయిపోయాక షాపింగ్కి వెళ్దామా అని అడగబోయి దాని రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు తెలుసండి. అందుకే సైలెంట్గా షాపింగ్ థాట్ని పక్కన పెట్టేసి కూర్చున్నాను. అన్నయ్యలు కొంచెం జరుగుతారా వినిపించిందండి, జరిగేశారు. థ్యాంక్ యూ. గేట్లోకి ఎంటర్ అవ్వగానే మనకి శిల్పకళా వేదిక బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుందండి. కిడ్స్ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగున్నాయండి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. మీరు కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి, మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. చాలా డెడికేటెడ్గా చేశారండి అందరూ. మేమైతే శిల్పకళా వేదికలోకి ఎంటర్ అయిపోయాము టు గెట్ స్టార్టెడ్ విత్ ద ప్రోగ్రామ్. మెమరీస్ కోసం ఫ్యూ క్లిక్స్ అయితే తీసుకున్నాం. మేము వెళ్ళేసరికి ప్రోగ్రామ్ అప్పుడే స్టార్ట్ అయింది. ఈ స్కూల్లో నచ్చేది ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న ఈవెంట్స్ని కూడా సెలబ్రేట్ చేస్తారండి. అంటే గ్రాండ్ పేరెంట్స్ డే, ఎర్త్ డే, ఫాదర్స్ డే, పేరెంట్స్ డే అన్నీ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. స్కూల్లో వచ్చిన అవార్డ్స్ రివార్డ్స్ కూడా చూపించారు. ఇది మా పాప స్పెల్ బి ఫైనలిస్ట్ అయిన పిక్చర్ అండి. చాలా హ్యాపీ అనిపించింది. మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పండి. గణేషుని పాత్రతో అయితే కల్చరల్ స్టార్ట్ అయిపోయాయండి. చిన్న డిస్క్లైమర్, ఇక్కడ పిల్లల ఐడెంటిటీ అవి అన్నీ కొంచెం తెలియకుండా సేఫ్టీ పర్పస్ కోసం కొన్ని వీడియోస్ బ్లర్ చేయడం అయితే జరిగింది. దానికి ఏమనుకోవద్దు. పిల్లలు చాలా బాగా పర్ఫామ్ చేశారు. అన్నీ చూడండి చక్కగా. వక్రతుండ మహాకాయ పిల్లలు క్లాసికల్ డ్యాన్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారండి. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఆక్వా క్వెస్ట్. అది చాలా బాగా చూపించారండి. అంటే సీ యానిమల్స్ ప్లాస్టిక్ ద్వారా ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయో చక్కగా పిల్లలు స్కిట్స్ రూపంలో చూపించారు. ఫస్ట్ థీమ్ వచ్చేసి ఫిషర్ మ్యాన్ అండి. అందరూ చాలా బాగా చేశారు. నెక్స్ట్ థీమ్ ఈ సేలర్స్ థీమ్. సేలర్స్ లాగానే నిజంగానే డిసిప్లిన్డ్గా చాలా బాగా చేశారు పిల్లలు. నెక్స్ట్ కిట్లో అయితే సేవింగ్ స్టార్ ఫిష్ ఫ్రమ్ ప్లాస్టిక్ అండి. స్టార్ ఫిష్ చిక్కుకుపోయింది ప్లాస్టిక్ లో. ఇట్ ఈస్ వెరీ హార్ట్ టచింగ్. స్టార్ ఫిష్ డాన్స్ చూసేద్దాం రండి. ఈ స్కిట్ అయితే మాత్రం ఇట్స్ లైక్ అన్ ఐ ఓపెనర్ అండి. సీ యానిమల్స్ పాపం అనిపించింది. Thank you, I can breathe now. There are more like me. Please help them as well. ఇంత చిన్న పిల్లలైన ఆక్టోపస్ స్కిట్ చాలా క్యూట్గా చేశారండి. డైలాగ్స్ అన్నీ గుర్తుపెట్టుకొని ఇట్ ఈస్ సో గుడ్. ఏ యానిమల్ గురించి అయితే స్కిట్ చేస్తారో ఆ యానిమల్ గురించే డాన్స్ ఉంటుందండి. నౌ ఆక్టోపస్ డాన్స్. Now it's the turn of mermaid theme.
నెక్స్ట్ ఈ స్క్రాప్ థీమ్ అండి. అన్ని థీమ్స్ డ్రెస్సెస్ కొంచెం హెవీగానే ఉన్నాయి, అయినా పిల్లలు వాటిని చక్కగా క్యారీ చేస్తూ పర్ఫామ్ చేశారు. లెట్స్ ఎంజాయ్ ఆల్ ద పర్ఫార్మెన్సెస్. The fish is struggling to remove something out of its mouth. I understood what happened. Let me help it out. Here comes the shell theme with కిడ్స్ ఆర్ డిస్ప్లేయింగ్ నో ప్లాస్టిక్ కాన్సెప్ట్ అండి. నిజంగా ప్లాస్టిక్ ఫ్యాక్టరీసే బ్యాన్ చేస్తే సరిపోతుంది కదా, ఓన్లీ లిమిటెడ్ వరకే ప్రొడ్యూస్ చేసి. ఇది నిజంగా అందరూ ఆలోచించాల్సిన టాపిక్ అండి. నేను మా పాప డ్యాన్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఫైనల్గా అదైతే వచ్చేసింది. అదే లాస్ట్ పర్ఫార్మెన్స్ కిడ్స్ కేటగిరీలో. సీ అండ్ ఎంజాయ్. దిస్ ఈజ్ సీ హార్స్ థీమ్. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken. జూనియర్ కేటగిరీ పర్ఫార్మెన్సెస్ అన్నీ అయిపోయాయండి. పిల్లల్లో నచ్చిన ఇంకో క్వాలిటీ ఏంటంటే వాళ్ళు డ్యాన్స్ స్టెప్స్ మర్చిపోయినా వాళ్ళలో వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని ఆ కాన్ఫిడెన్స్ క్యారీ చేయడం అయితే ఇట్స్ ఎ సూపర్ క్వాలిటీ అండి. నాకు చాలా నచ్చింది. మేము ఈ 3 hours చిన్నపిల్లలం అయిపోయి ఈ షో అంతా ఫుల్ ఎంజాయ్ చేశామండి. మీరు కూడా మాతో పాటు ఈ షోని ఎంజాయ్ చేశారని ఆశిస్తూ అండ్ కోరుకుంటూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సౌమ్య సేస్ ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తామని చెప్తూ ప్లీజ్ subscribe.